స్వామి శరణం. స్వామి శరణప్ప. శివస్వాములకు గురుస్వాములకు శరణార్థులు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనము శివదీక్ష లోపల ప్రతి పూజ లోపల చూస్తుంటాము. పూజ అయిపోయిన తర్వాత మనము క్షమాపణ శ్లోకం అనేది మనము ఖచ్చితంగా చెప్పుకోవాలి. క్షమాపణ శ్లోకం ఏమిటంటే మనం పూజ లోపల తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని చెప్పి ఆ స్వామివారిని మనము వేడుకోవాలి. ఆ క్షమాపణ శ్లోకము నేను మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను. మరి ఏమిటంటే, ఓ దేవాది దేవ మహానుభావ శ్రీశైలవాస భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జున ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప మీ పాదార విందమునకు శరణు శరణు. మానవా జన్మెత్తి నీ మహిమతో శివదీక్ష ఊడితిమి, శివమాల వేసితిమి. ఈ రోజు నుంచి మహాశివరాత్రి వరకు నిత్యము నీ పాద పూజలో నీ పాద సేవలో నిమగ్నమై ఉందుమయ్య. నీ పూజలో కానీ నీ సేవలో కానీ తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నించవయ్యా. మన్నించి మాకు మా కుటుంబాలకు మా గ్రామానికి విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిరి సంపదలు ఇచ్చి పాడి పంటలు ఇచ్చి సుఖ దాంపత్యాన్ని ప్రసాదించి సర్వదా కాపాడుమయ్యా. మహాదేవ శంభో మాలింగమూర్తి మా కన్న తండ్రి అని చెప్పి మనము స్వామివారిని ఈ క్షమాపణ శ్లోకం ద్వారా వేడుకోవాలి. ఎందుకంటే మనము తెలిసి తెలియక పూజ లోపల తప్పులు చేసినా అవన్నీ కూడా క్షమించి మనల్ని కాపాడేవారు ఆయనే. కాబట్టి ఈ క్షమాపణ శ్లోకం చెప్పుకోవడం ద్వారా స్వామివారు మరి మన యొక్క విన్నపాన్ని స్వామివారు ఆలకిస్తారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మరి ఈ క్షమాపణ శ్లోకాన్ని చెప్పుకోండి స్వామి. అదేవిధంగా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ శ్లోకాన్ని షేర్ చేయండి. ఇంకా మీకు శివదీక్ష లోపల ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా కామెంట్ చేస్తే మీకు ఆ ప్రశ్నకు సమాధానం అనేది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మరి మీరు తీసుకున్నటువంటి 41 రోజుల మండల దీక్ష కూడా సమయాన్ని వృధా చేయకండి స్వామి. ఎందుకంటే మనము 41 రోజు బ్రహ్మ ముహూర్తం నిద్ర లేచి కఠిన నియమాలతో ఒక్క పూట భోజించి మరి ఏకభుక్తం చేసి స్వామివారి యొక్క దీక్ష చేస్తున్నాము. కాబట్టి సమయాన్ని మాత్రం ఈ 41 రోజు మన శరీరాన్ని మన మనస్సును ప్రతి ఒక్కటి కూడా స్వామివారి సేవ లోపలనే మన శరీరాన్ని సమర్పించుకొని ఆయన సేవనే చేయాలి. అదేవిధంగా మనం ముఖ్యంగా దీక్ష తీసుకున్న 41 రోజులు కూడా అనవసరమైన విషయాలపైన మరి మనసును మళ్లించకుండా కేవలం శరీరంతోనే కాదు మన మనస్సుతో నా స్వామివారిని పూజించాలి. శరీరమే కాదు మన మనస్సును కూడా స్వామివారిపైనే ఆయన పాదాలపైనే పెట్టి ఈ 41 రోజులు కూడా కఠినంగా దీక్ష చేయాలి స్వామి. భక్తితోన దీక్ష చేయండి, మనసుతోన దీక్ష చేయండి. ఖచ్చితంగా ఆ స్వామివారు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా 81 రోజుల సమయాన్ని వృధా చేసుకోకండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణప్ప. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణం. స్వామి శరణం మల్లప్ప.